హలో అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒకసారి ఏపీపీఎస్సి గ్రూప్ 2 గురించి ఒకసారి చూద్దాము. అంటే అక్కడి కోర్టులో కేసు వేశారు కదా, అది ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది ఒకసారి చూద్దాం. నాకు తెలిసిందే చెప్తాను, ఒకవేళ మీకు తెలిస్తే మీరు చెప్పండి ఏం జరుగుతుంది ఏంటి అని కామెంట్స్లో, ఓకేనా? ఫస్ట్ వచ్చి మనకు ఫిబ్రవరి, అంటే ఆల్రెడీ చాలా రోజుల ముందు కేసు వేశారు, కానీ మనకి ఫస్ట్ వచ్చి హియరింగ్కి ఫిబ్రవరి 18th వచ్చిందండి. కేసు ఫస్ట్ వచ్చి ఫిబ్రవరి 18th హియరింగ్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసి ఫస్ట్ హియరింగ్ జరిగింది. అప్పుడు ఏం చెప్పినారు, ఆ, ప్రస్తుతానికైతే ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ ఇష్టం, ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ స్టాండ్ అది అన్నట్లు అది చెప్పినారు. సో మనకి తెలిసింది అందరికీ, మనకి ఈ మధ్యలో February 23 ఎగ్జామ్ జరిగిపోయింది అనమాట, ఓకేనా? అప్పుడు చాలా గొడవలు జరిగినాయి. ఆ, సో అన్నీ జరిగినాయి, కానీ February 23 ఎగ్జామ్ జరిగిపోయింది. తర్వాత ఈ February 18 నుంచి ఎప్పుడు నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు అన్నారంటే March 11 అన్నారు. అంటే మనకి లాస్ట్ ట్యూస్డే జరిగింది. ఆ March 11 ఏమన్నారు మీరందరూ చూసే ఉంటారు. March 11 ఏం చెప్పినారు, March 18 మళ్ళీ హియరింగ్ ఉంటుంది అని చెప్పినారు. March 18 హియరింగ్ ఎందుకు, March 11 ఎందుకు సరిగ్గా జరగలేదు అంటే, ఆ రోజు మన గవర్నమెంట్ లో అంటే అడ్వకేట్ జనరల్ ఆ రోజు హియరింగ్కి రాలేదన్నమాట. ఆయన ఎందుకు రాలేదు అంటే, నాకు తెలిసినంత వరకు ఆయన ఎందుకు రాలేదు అంటే, ఆయన యాక్చువల్గా మన ఇప్పుడు ఒక పిటిషనర్ ఒక కేసు వేసినారు, ఓకేనా? ఒక పిటిషన్ ఒక కేసు వేసినాక దానికి గవర్నమెంట్ నుంచి ఒక రెస్పాన్స్ రావాలి. రెస్పాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కౌంటర్ అఫిడవిట్ అంటారంటండి, ఓకేనా? అంటే ఇప్పుడు పిటిషనర్ ఒక కేసు వేసినారు, ఇందులో ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయి అది ఇది అన్నట్లు ఒక కేసు వేసినారు. దానికి మన గవర్నమెంట్ నుంచి ఒక రెస్పాన్స్ రావాలా, సో దాన్ని కౌంటర్ అఫిడవిట్ అంటారనమాట, ఓకేనా? ఆ కౌంటర్ అఫిడవిట్ లో అది చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలంటండి. అంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు పిటిషనర్ ఈజీగా కేసు గెలుస్తారన్నట్టు ఉంటుందంట. అంటే నేను విన్న ప్రకారం నేను చెప్తున్నా మీకు. సో ఒక పిటిషన్ ఒక కేసు అయితే రెస్పాన్స్ ని కౌంటర్ అఫిడవిట్ అంటారనమాట. సో ఆ కౌంటర్ అఫిడవిట్ లో గవర్నమెంట్ ఆబ్వియస్లీ సపోర్ట్ చేసుకుంటుంది, అంటే మేమేం తప్పులు చేయలేదు అది ఇది అన్నట్లు. దాన్ని కొంచెం మీరే ప్రిపేర్ చేయడం కొంచెం టైం పడుతుందంట. సో అందుకే March 11 రాలేదంట ఆయన, మన ఏజీ గారు. సో నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది మనకు, March 18, అంటే రేపు ఉంటుందండి. March 18 నెక్స్ట్ హియరింగ్ ఉంటుంది అన్నారు. సో ఇంతవరకు ఇప్పటి వరకు మెయిన్ అప్డేట్ వచ్చి ఇదండి. సో రేపు ఏం జరుగుతుంది ఏంటి అని ఎవరికి తెలియదు. మీరు ఎవరైనా నమ్ముతారేమో నమ్మండి, నాకు తెలిసినంత వరకు అఫీషియల్గా ఇంతవరకు ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు రేపు ఏం జరగబోతుంది అసలు ఏంటి అని. ఏజీ రేపు వస్తారా రారా, లేకుంటే అకౌంటబిలిటీ చేస్తారా ఏరా. ఆ, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదో గ్యాడ్ కూడా, అంటే మన జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఏదో ఒక అదే ఇచ్చినారంట, ఇలా దీనికి తప్పులు ఉన్నాయా లేదా ఒకసారి చూడండి అన్నట్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారంట. మరి ఆ రెస్పాన్స్ కోసం కూడా వెయిట్ చేస్తా ఉన్నారంట. సో మరి గ్యాడ్ ఏమంటుంది, తర్వాత మన గవర్నమెంట్ కౌంటర్ ఏం ఫైల్ చేస్తుంది, ఇవన్నీ చూసి జడ్జి గారు చెక్ చేసి దీని మీద జడ్జిమెంట్ ఇచ్చేకి ఇంకొంచెం టైం పట్టచ్చు నాకు తెలిసినంత వరకు. రేపే అయిపోవాలంటే అయిపోయేలా లేదు, నాకు తెలిసినంత వరకు అయిపోదేమో రేపు కూడా. మేబీ ఇంకా నెక్స్ట్ ఇంకా ఒకటో రెండో హియరింగ్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది అంత ఈజీ కేసు కాదు కదా. ఆల్మోస్ట్ 92,000 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు ఈ కేసు కోసము, ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఈ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తేనే అయిపోదండి, ఓకేనా? ఈ కౌంటర్ అఫిడవిట్ కి నెక్స్ట్ ఒకవేళ ఏజీ గారు రేపు కౌంటర్ ఫైల్ చేస్తే నెక్స్ట్ దానికి రెస్పాన్స్ గా మళ్ళీ పిటిషన్ ఇంకొక కౌంటర్ ఫైల్ చేయాలి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తారు, ఆ తప్పులు లేవు అది ఇది అని చెప్తే వీళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు, పిటిషనర్స్ కి మరి ఇంకో ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు తప్పులు లేవు అంటున్నారు కదా, మరి మీ రెస్పాన్స్ ఏంటి అని మరి ఇంకోసారి అడుగుతారు మళ్ళీ. సో వాళ్ళకి కొంచెం టైం కావాలా ఇంకో కౌంటర్ ఫైల్ చేయడానికి. సో ఈ ప్రాసెస్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఇది ఒక లూప్ లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది జరిగేంత వరకు మనకి రిజల్ట్స్ ఇస్తారా ఇయ్యరా ఎవరికి తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు, కోర్టులో కేసు అన్నంత వరకు తెలిసి ఇవ్వకూడదు అంటారు. కొంతమంది ఏమంటారు, అసలు కోర్టులో కేసుకి తెలిసిన సంబంధమే లేదు అంటారు. ఏపీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ, అటానమస్ బాడీ, అవి ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, రేపే ఇస్తారు, మర్నాడు ఇస్తారు, ఇంకా 2 రోజుల్లో ఇస్తారు, ఈ వీక్ లో ఇస్తారు. అవన్నీ ఎవరికి తెలియదు. ఇస్తారా ఎవరు నిజంగా నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, అందరి స్పెక్యులేషన్స్ మాత్రమే. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు, నాకు అవన్నీ తెలీదు. నాకు తెలిసాక అవే అఫీషియల్ కాదు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు. అది మరి మీ ఇష్టం, మీరు నమ్ముతారో లేదో. సో నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇది. ఎందుకంటే ఒక పిటిషన్ కేసు ఫైల్ చేసినాక దానికి మళ్ళీ గవర్నమెంట్ సైడ్ నుంచి కౌంటర్ ఫైల్ చేయాలా, దాని తర్వాత మరి పిటిషన్ దానికి రెస్పాన్స్ మళ్ళీ పిటిషనర్ ఏం చెప్తారో ఆయన ఫైల్ చేయాలా, ఓకేనా? సో ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అప్పుడు. సో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది కోర్టు కూడా, అసలు ఏం జరుగుతుంది, కేసు ఏంటి ఏంటి అని
ఎవరి సైడ్ పాజిటివ్స్ ఉన్నాయి, ఎవరి సైడ్ నెగిటివ్స్ ఉన్నాయి ఏంటి అని జరుగుతుంది. ఈ మధ్యలో చాలా మంది చాలా స్పెక్యులేషన్స్ చెప్తున్నారు, ఎగ్జామ్ ఉంటుందా పోతుందా అవన్నీ ఎవరికి తెలియదు. ఓన్లీ సోల్ అండ్ అథారిటీ ఎవరంటే కోర్టు. కోర్టు చెప్పిందే ఫైనల్ జడ్జిమెంట్ అండి. ఓకేనా? కోర్టు ఏం చెప్తుందో అంతవరకు వెయిట్ చేయండి. అంతవరకు ఎవరి స్పెక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, అవన్నీ జరుగుతాయంటే ఎంత మనం నుంచి ఆపమని చెప్పినా ఎవరు ఆపరు, ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ ఆ యాంగ్జైటీ అట్లా ఉంటుంది. సో బెటర్ మీరు ఇప్పుడు మీరు ఏమైనా చేయగలుగుతుంటే మీరు చెయ్యండి, లేదు మీరు ఏం చేయలేరు జస్ట్ వెయిట్ చేయగలరంటే నెక్స్ట్ మీరు చదువుకోండి, లేదంటే మీరు ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఈ కేసులో మీరు ఏమన్నా మీ పాత్ర ఏమన్నా ఉంటుందంటే అది చేసుకోండి. అంతే, ఎక్కువ స్పెక్యులేషన్స్కి దారి ఇద్దండి. మీ వర్క్ మీరు చేసుకోండి. కోర్ట్స్ చేసేది కోర్ట్స్ చేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ మీ టైం వేస్ట్ చేసుకోకుండా దీని మీద మీ పని మీరు చేసుకోండి. ఓకేనా? రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని ఎవరికి ఇంకా తెలియదు ఇంతవరకు. ఓకేనా? కొంతమంది రేపే వస్తాయి, మండే వచ్చేస్తాయి, ట్యూస్డే వచ్చేస్తాయి, ఇంకా 1 మంత్లో వస్తాయి, 1 వీక్లో వస్తాయి, అసలు రానే రావు. ఇవన్నీ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. సో మీరు ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేయకోకుండా మీరేం చేస్తున్నారో దాని మీద ట్రై చేయండి. అంతేగాని ఎక్కువ రిజల్ట్స్ మీద దాని మీద దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా చెప్తున్నాను. ఓకేనా? ఇది ఇంతవరకు నాకు తెలిసిన అప్డేట్ వచ్చేది. రేపు చూద్దాం ఏమవుతుందో. తర్వాత రేపు ఒకసారి రేపు కేసు అంతా అయిపోయాక రేపు ఈవినింగ్ ఒక మేబీ ఏమైనా క్లారిటీ వస్తే మళ్ళీ ఇంకో వీడియో చేద్దాము. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.